ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం, ప్రార్థన వలనే పయనము. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. దేవుడు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి ఈ పరిశుద్ధ లేఖనాల్లో అనేక పర్యాయాలు మనకి తెలియపరుస్తూ భక్తుల యొక్క జీవితాల్లో ప్రార్థన ఏ విధంగా వారి జీవితాలని ప్రభావితం చేసిందో, మరి శత్రువుని ఏ విధంగా నశింపజేసిందో, ప్రార్థన ద్వారా వారు శక్తిని ఎలా పొందుకున్నారు, అంతేకాదు ప్రియులారా, ప్రార్థన వారి పరిస్థితిని ఎలా మార్చేసిందో, వారు చేస్తున్న ప్రయాణంలో ప్రార్థన ఏ విధంగా పనిచేసిందో, ప్రార్థన అనేది వారి జీవితంలో ఒక భాగంగా మారిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. అవును ప్రియులారా, ఆత్మీయ జీవితంలో వచ్చే ఆటంకాలన్నిటినీ ఎదుర్కొని ధైర్యంగా ముందుకు మనం మరి క్షేమముగా సాగిపోవాలంటే మన జీవితంలో ప్రార్థన ఒక భాగం అయిపోవాలి. ఎందుకంటే ప్రార్థన అనేది దేవుడు మరి మనకి అనుగ్రహించిన ఒక ఆయుధం. ప్రార్థన అనేది మన జీవితంలో పెనుమార్పులు కలిగించే ఒక ప్రభావం. చూడండి, వాతావరణంలో అప్పటికప్పుడే అకస్మాత్తుగా ఏ విధంగా మార్పులు జరుగుతాయో, అదేవిధంగా ప్రార్థన చేస్తున్న మన జీవితంలో కూడా ఊహించని కార్యాలు జరుగుతాయి. భక్తుల జీవితాల్లో ఎన్నో ఇలాంటి సంగతులు జరిగినట్టుగా దేవుడు వాటిని దృష్టాంతముగా మనకు రాసి మనకి వాటిని తెలియపరుస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, ప్రార్థనా జీవితం కలిగి ఎవరైతే వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తారో వారి జీవితంలో ఎప్పుడు ఓటమి అనేది ఉండదు. చూడండి, ఏలియా గారు ప్రార్థన చేశారు. అద్భుతంగా మరి ప్రకృతి నుంచి ఒక గొప్ప మార్పుని ప్రజలు చూసినట్టుగా ఆయన వర్షాన్ని కురిపించినట్టుగా ఆకాశం నుంచి ప్రార్థన మరి చేస్తున్నప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగినట్టుగా ఇంకా ఎన్నెన్నో కార్యాలని దేవుడు జరిగించినట్టుగా మనం చూస్తాం. అంతేకాదు, అతి భయంకరముగా సొంత వారితోనే శోధించబడుతున్న హన్నా గారు ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా హన్నా గారి జీవితంలో ఒక ప్రభావితమైన ఒక గొప్ప కార్యం చేసినట్టుగా మనం చూస్తాం. ప్రవక్తనే ఆవిడికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, ప్రార్థన అనేది మన జీవితంలో ఒక ప్రత్యేకమైన భాగం అయిపోవాలి. ప్రార్థనే మన జీవము, ప్రార్థనే మన ఆయుధము. ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గమనించండి, చేతులు ఆకాశం వైపు ఎత్తి మోషే గారు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆకాశం నుంచి మోషే గారి ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశారంటే వారికి విజయాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. చాప కడుపులో నుండి యోనా గారు దేవునికి మొరపెట్టినట్టుగా మనం వింటున్నాం. అయితే ఏమైంది? చాప కడుపులో నుంచి మొరపెట్టిన యోనా గారి యొక్క మొరని దేవుడు ఆలకించి చాపకి ఆజ్ఞాపించి క్షేమముగా ఆయన బయటకు వచ్చినట్టుగా చేశాడు. అంటే అననుకూల పరిస్థితిని ఏం చేశాడంటే అనుకూలంగా మారుస్తాడు. శత్రువుల పట్ల అనుకూలమైన పరిస్థితిని అననుకూలంగా మారుస్తాడు. దేవుడు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి పక్షాన నిలిచి వారి పరిస్థితుల్ని అనుకూలపరుస్తారు. వారికి విరోధంగా ఉన్న శత్రు పరిస్థితి అననుకూలంగా మారుస్తాడు. ఎంత అద్భుతమైన మరి దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించండి,
దాదాపుగా ఆది కాండం నుండి చివరి ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటో అందరి జీవితాల్లో ఇది ఏ విధంగా ప్రభావితం చేసిందో మనం పరిశుద్ధ లేఖనాలను చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అంతేకాదు మనము కూడా మన యొక్క పరిస్థితుల్లో దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన పరిస్థితుల్ని మరి అననుకూలమైన పరిస్థితులను తొలగించి అనుకూలపరిచినట్టుగా మనందరం కూడా దాన్ని అనుభవించాం. అందుకే ప్రత్యేకంగా మనం ఖచ్చితంగా ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్నము, సాయంకాలం ప్రార్థన అవకాశం దొరికినప్పుడల్లా కూడా చక్కగా దేవుని సన్నిధిలో చేరి మన యొక్క ప్రతి పరిస్థితిని దేవునికి తెలియచేస్తూ ఆయనకి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆకాశం నుండి ఆలకించి మనకి జవాబిచ్చి దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగక. ప్రార్థన అనేక విధాలుగా ఉంది. రోదన ప్రార్థన ఉంది, మొరపెట్టే ప్రార్థన ఉంది, కన్నీటి ప్రార్థన ఉంది, మరి అంగలార్చే ప్రార్థన ఉంది, విజ్ఞాపన ప్రార్థన ఉంది, భాషలతో చేసే ప్రార్థన కూడా ఉంది. ఆయా పరిస్థితులను బట్టి పరిశుద్ధాత్మదేవుడు మనకిచ్చే ప్రేరేపణను మనం జాగ్రత్తగా గమనిస్తూ దేనికి ఏ విధంగా ప్రార్థన చేయాలో ఆ విధంగా మనం స్పష్టంగా తెలుసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అన్ని పరిస్థితుల్ని మనము ఎదిరించి ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగిపోతూ విజయాన్ని పొందుకొని దేవుణ్ణి స్తుతించుదుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.